ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం నిన్నటితోనైతే గ్రూప్ 2 కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన చాలా మందిలో ఉండింది. చాలా మంది పాపం మరి నెక్స్ట్ ప్రైవేట్ జాబ్ చేసుకోవాలా, లేకపోయి ఉంటే మళ్ళీ జాబ్ క్యాలెండర్ వస్తుంది, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏముంటాయి, వాటిలో మనం ప్రిపేర్ అయ్యే జాబ్స్ ఉన్నాయా లేవా, అసలు ఏం చేద్దాం అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతుంది వాళ్ళ లైఫ్లో. చాలా మంది నిన్నటి రోజున కొంతమంది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినారు 4 పేపర్లు, కొంతమంది కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినారు, కొంతమంది ఫస్ట్ పేపర్లో వెనకబడిపోయినారు, కొంతమంది ఫస్ట్ పేపర్లో బెటర్ చేసి సెకండ్ పేపర్ బాగా చేయనారు అన్నారు. కొంతమంది అయితే థర్డ్ పేపర్ బాగా చేయలేదు, ఫోర్త్ పేపర్ కొద్ది వరకు అయితే బాగా చేసినాం అన్న అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఏదేమైనా మనకు గ్రూప్ 2 అనేది ప్రతి పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ పేపర్ కూడా మనం మిస్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ప్రతి పేపర్ స్కోర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంతే తప్ప ఒక పేపరు బాగా చేయలేదు, ఇంకో పేపర్ బాగా చేయలేదు, ఇంకో పేపర్ బాగా చేయలేదు, లాస్ట్ పేపర్ బాగా చేసినానని అనుకుంటే మీ మార్కులను బట్టి మీకు వచ్చే ర్యాంక్ డిసైడ్ అవుతుంది, పోస్ట్ డిసైడ్ అవుతుంది, మెరిట్ అనేది డిసైడ్ అవుతుంది. సో మనకు ఫైనల్గా మీరు ఎవరు కూడా కుంగిపోకండి. అంటే నేను మంచిగా రాయలేదని మీరు ఫైనల్గా డిసైడ్ కాకండి. ఎందుకు నేను చెప్తున్నానంటే మనకు టీజీపీఎస్సీ కీ అనేది ఫైనల్. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది వీడియోలు చేస్తున్నారు, వీళ్ళకి ఇన్ని వస్తున్నాయి, ఇంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎస్సీలకి ఇంత ఉంటుంది, బీసీలకి ఇంత ఉంటుంది, ఎస్టీలకు ఇంత ఉంటుంది, ఓపెన్ కట్ ఆఫ్ ఇంత వస్తుంది, ఉమెన్స్ బీసీఏ ఉమెన్స్ ఇంత, ఎస్సీఏ ఉమెన్స్, ఎస్టీఏ ఉమెన్స్ అని మన సామాజిక రిజర్వేషన్స్, సోషల్ రిజర్వేషన్స్ పైన చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పింది ఫైనలా, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రిజల్ట్ వస్తుంది అంటే కాదు. వాళ్ళు ఒక అంచనాకు వచ్చి చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను, వాళ్ళకి తెలిసిన అనుభవం, వాళ్ళు రాసిన అనుభవం, వాళ్ళు చూసిన అనుభవం, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ ఒక ఓన్లీ వాళ్ళ యొక్క మామూలుగా వాళ్ళ ఊహాత్మకమైన కటాఫులు అవి, దాన్ని పట్టించుకోకండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా చాలామంది ఒక చిన్న నిరాశలో ఉన్నారు. నిన్నటి వరకు అందరూ హ్యాపీ, బాగా రాసినాం అనుకున్నారు. అయితే యాక్చువల్లీ నేను నైట్ చాలాసేపు నేను ఆ 4 పేపర్ల పైన కొద్దిగా అనాలిసిస్ చేసుకున్నా, మళ్ళీ పేపర్లు తీసి చూసుకున్నాను. నాకేమనిపించింది అంటే పేపర్లో అంత ఈజీ ఏం కాదండి, చాలా హార్డే, టఫే వచ్చింది. ఎట్లా అంటే నేను ఫోర్త్ పేపర్ చూస్తే ఒక 25 నుంచి ఒక 20 ప్రశ్నలు టోటల్గా మనకి ఏ బుక్లో లేవు. టోటల్గా ఈ ఉద్యమ చరిత్ర బుక్లో ఎందులో కనిపించలే నాకు. కొన్ని ప్రశ్నలు అంటే వాటి కరెక్ట్ సూటబుల్ ఆన్సర్స్ కనిపించలే. అవి ఎవరు కూడా గెస్ చేసే పెడతారు, ఎవరు కూడా ఓ ఇదే కావచ్చు అనే ఊహతో పెడతారు అంతే. కానీ ఎగ్జాక్ట్లీ దానికి ఆన్సర్ కరెక్ట్ పెట్టే వాళ్ళు లేరు. కొన్ని వచ్చినాయి అట్లా. ఇక మనకు ఎకనామీ పర్వాలేదు, గ్రూప్ 3 కంటే హార్డ్ రాలేదు, మామూలుగా వచ్చింది, మధ్యస్థంగా ఉందని చాలామంది ఉన్నారు. నో, గ్రూప్ 2 యొక్క ఎకనామీ గట్టిగా వచ్చేసింది, చాలా గట్టిగా వచ్చేసింది, టఫే, మామూలు కాదు అది. ఎందుకంటే ఎలిమినేషన్ రౌండ్కి వెళ్తుంటే పేపర్లో ఉన్న ప్రతి మల్టిపుల్ ఆన్సర్స్ ఏవి ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయడం అనేది కష్టతరం అయిపోయింది. టైం సరిపోలేదు, నాకు కూడా టైం సరిపోలేదు, నాకు కూడా కొంతవరకు ఇబ్బంది అనిపించింది. కానీ గ్రూప్ 2 థర్డ్ పేపర్ కొద్దిగా హార్డేనండి. గ్రూప్ 2లో మనకు మెయిన్గా ఫస్ట్ పేపర్ హార్డ్ వచ్చింది, సెకండ్ పేపర్ కూడా క్రిటికలే, మామూలు అయితే కాదు. ఎందుకు క్రిటికల్ అంటున్నానంటే సెకండ్ పేపర్లో తెలంగాణ హిస్టరీ అసలు ఎవరు ఊహించినట్టు వచ్చింది, ఇండియన్ హిస్టరీ ఎవరు ఊహించినట్టు వచ్చింది. అదేవిధంగా సొసైటీ మీరు చూసినారా, తెలిసినట్టే క్వశ్చన్స్ అనిపిస్తాయి, మీరు కరెక్ట్ ఆన్సర్ చేయరు. ఎందుకంటే వన్ క్వశ్చన్ వన్ ఆన్సరే. అంటే దాంట్లో జతపరిచే విధానాలు కావచ్చు, మీకు ఏబిసిడి లాగా మల్టీ ఆన్సర్స్ రాలే. ఎక్కువ మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ పడ్డాయి, కొంతమంది చేసినారు, కొంతమంది చేయలే. పాలిటీ అయితే న్యాయం చేసిండు అబ్బా, పాలిటీ వరకు చాలామంది న్యాయం జరిగిందని చెప్పేసి ఆశపడ్డవారు చాలామంది ఉన్నారు. సో ఓవరాల్గా అన్ని పేపర్లు చూసినా కూడా అన్ని పేపర్లో ప్రశ్నలు ఓవరాల్గా కఠినంగానే ఉన్నాయి. కూడా అన్ని పేపర్ల క్వశ్చన్స్ ఈజీగాని ఎక్కడ అనిపిస్తలేదు. ఇది బాగా ప్రిపేర్ అయిన వాళ్ళైతేనే చెప్పగలుగుతారు. మామూలుగా నేను కొద్దిగా చదివిన వాళ్ళు అడిగినాం అనుకో, ఏమో తెలియదు అనే సమాధానం వస్తుంది. బాగా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఇది కఠినమైన పరీక్షనే, నీకు చూస్తే అన్ని తెలిసినట్టు అనిపిస్తాయి కానీ నువ్వు క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోతావు. ఇదే టీజీపీఎస్సీ అయిన వాడిన ఒక మంచి ప్రశ్నల సరళి అనమాట. ఆయన వాడిన విధానం ఇదే. కాబట్టి నేను మరీ చెప్తున్నాను, ఇంకా ఎవరైనా మీకు భయం, బాధ, ఆందోళన కలుగుతున్నాయి, నేను ఎగ్జామ్ మంచిగా రాయలేదంటే ఆ 3 నాటికి వదిలేయండి. మీరు ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని గురించి మీరు ఆలోచిస్తే మీకు వచ్చింది ఉండదు, ఏం సంపాదించింది ఉండదు. అయిపోయింది, గతః. ఇక ప్రజెంట్ గురించి ఆలోచించండి, జరిగిపోయినదాన్ని వదిలేయండి. చాలామంది మిత్రులు అందరూ కూడా అన్న
ఆ వాస్తవానికి నేను బబ్లింగ్ చేసుడు చాలా బ్లండర్ మిస్టేక్స్ చేసినాను అంటున్నారు. ఎలా బబ్లింగ్ చేసుడు తమ్ముడు అని అడిగితే, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఏ రైట్ అయి ఉన్నది అనుకోండి ఆప్షన్‌ల. తను ఏ బబ్లింగ్ చేయబోయి బి బబ్లింగ్ చేసినాడంట. కొంతమంది డి బబ్లింగ్ చేయబోయి సి బబ్లింగ్ చేసినారట. వాస్తవం చెప్తున్నా బ్రదర్స్, మీకు అందరికీ చెప్తున్నా. ప్రతి ఎగ్జామ్‌లో ఇలాంటి మిస్టేక్స్ ప్రతి అభ్యర్థి చేస్తాడు. ఇలాంటి మిస్టేక్స్ వల్ల ప్రతి అభ్యర్థి, సీరియస్ అభ్యర్థి కూడా ఒక 3-4 ప్రశ్నలు సమాధానాలు కోల్పోయే ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా 6 ప్రశ్నలు కరెక్ట్ సమాధానాలే పోగొట్టుకున్నా. నాకు తెలుసు మనకు ఉద్యమ చరిత్రలో నాకు తెలుసు కొన్ని డైరెక్ట్ బిట్స్ వచ్చినాయి. మనకు 1919 ఫర్మానా ఇవి నేను తెలుసు. అవి ఆన్సర్ కరెక్ట్ టిక్ చేసుకున్నా. బబ్లింగ్ ఆ ఆప్షన్లో నేను దిద్దబోయి పక్క ఆప్షన్లో దిద్దిన, పక్క సమాధానం దిద్దిన. అంటే తప్పు పెట్టేసుకున్నా తెలిసి. అంటే ఎట్లా తెలిసి చేసినావు అంటే, మనము పెట్టే ఎగ్జామ్ టెన్షను, లేకపోతే రాసే ఎగ్జామ్ టెన్షను, టైం సరిపోతుందో సరిపోదో అని క్లాక్ ముఖాన్ని చూసుకుంటే రాసడము. కొంతమందికి ఎగ్జామ్ సెంటర్లో కొన్ని ఏరియాలో క్లాక్స్ ఉన్నాయి, కొన్ని ఏరియాలో క్లాక్స్ లేవు. చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే క్లాక్స్ ఉన్నాయి, గోడ గడియారం. నాకు కూడా ఉన్నాయి మా సెంటర్లో. సో నాకైతే నేను ఎదురుగా నా క్లాక్ ఎదురుగానే ఉన్నాను. ఊకే చూసుకోవడం, టైం సరిపోతుందా లేదా చూసుకోవడం. ఆ టెన్షన్లో నేను కూడా ఒక 4, 5, 6, 7 తప్పులు చేసినాను. నిన్న ఎకనామీలో పోయినాయి, ఇక్కడ ఉద్యమ చరిత్రలో పోయినాయి, ఫస్ట్ పేపర్లో కూడా పోయినాయి, సెకండ్ పేపర్ మొత్తం లెక్క పెట్టుకుంటే 8 తప్పులు చేసిన. 8 మార్కులు లాస్. నాకు అనిపిస్తుంది మంచి ర్యాంక్ వచ్చి ఆ 8 మార్కులు కలిస్తే ఒక మంచి సర్వీస్ వస్తుండే కదా. ఎందుకు ఒక సర్వీస్ను అంటే బెటర్ సర్వీస్ వస్తాయి కదా. అయినా ఇంకా మన గాడ్ గిఫ్ట్ అంత ఏం చేయలేము రావాలంటే. సో నేనేం చెప్తానంటే, అది అందరికీ అయింది బ్రదర్. దాని గురించి మీరు ఆలోచించకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు బబ్లింగ్ చేసే కాడ ఆన్సర్లో చాలా మంది మిస్టేక్ చేసుకున్నారు. నో ప్రాబ్లం, దాని గురించి మీరు పట్టించుకోకండి. ఇంకోటి ఏంటంటే, క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ కరెక్ట్ వేయలేదు, అది తప్పది. క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ మీరు తప్పేయకపోతే మీది వ్యాలిడ్లోకి రాదు, వ్యాలిడ్ అవ్వదు. నేను చెప్తాను, నిన్న టీజీపీఎస్సీ చైర్మన్ గారు చెప్పినారు అది వ్యాలిడ్ అవ్వదని. బబ్లింగ్ చేయకపోయినా, క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ కరెక్ట్ బబ్లింగ్ చేయకపోయినా, క్వశ్చన్ నెంబర్ బుక్లెట్ సిరీస్ ఆ బాక్సెస్లో కరెక్ట్ రాయకపోయినా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది, అది వ్యాలిడ్ కాదు బ్రదర్స్. ఇంకోటి, చాలామంది కొన్ని సెంటర్లలో లేట్కి వెళ్ళి పాపం చాలా ఇబ్బందులు పడిన వారు ఉన్నారు, వాళ్ళందరూ ఏడ్చిన వారు ఉన్నారు. ఇంకొక సెంటర్ ఎక్కడో ఖమ్మంలో ఎక్కడోనంటే ఒక అబ్బాయి లేట్కి వెళ్ళి గేట్ తీయకపోతే నగ్న ప్రదర్శన చేసిండని కూడా నిన్న వైరల్ అయింది న్యూస్. ఇంకొక అమ్మాయి ఇక్కడ మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి అనుకుంటా, తను ప్రెగ్నెన్సీ లేడీ. పాపం తను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడానే ఆమెకు పెయిన్స్ వచ్చినాయంట, ప్రెగ్నెంట్ పెయిన్స్. పాపం తనకి ఉట్టిన జిల్లా కలెక్టర్ గారికి సమాచారం చేరవేస్తే వాళ్ళకి అంబులెన్స్ పెట్టేసి తనకి కూడా ఎగ్జామ్ హాల్ నుండి తను క్షేమంగా హాస్పిటల్ పంపించినారంట. ఇంకొక అభ్యర్థికి వచ్చేసి ఎగ్జామ్ స్టార్ట్ అవగానే సంగారెడ్డి అనుకుంటా, అబ్బాయికి చెస్ట్ పెయిన్ వచ్చిందంట, తనను కూడా హాస్పిటల్కి పంపించినారు. ఇలాంటి అక్కడ చెదురు ముదురు సంఘటనలు జరిగినాయి. సో ఓవరాల్గా అయితే ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తానికైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా 5,52,000 మంది అప్లై చేస్తే 2,52,000 మంది అటెండ్ అయినారు బ్రదర్. ఈ 2,52,000 మందిలో సీరియస్ ఎక్స్పీరియన్స్ ఒక 30,000 ఉంటారండి. నేను చెప్తున్నా, మిగతా వాళ్ళంతా టైంపాస్కి హీరోస్. వాళ్ళంతా చాలా మంది టైంపాస్, ఏదో మనం అప్లై చేసినాం, అరే డేట్ ఇవ్వాలి నేనా, ఎగ్జామ్ ఇక్కడ నేనా, అవి హాల్ టికెట్స్ వచ్చినాయా, డౌన్లోడ్ చేసుకొని పోయి రాద్దాం, అప్లై చేసినందుకైనా రాద్దాం అనుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. సీరియస్గా రాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈసారి ఉద్యోగం ఎవరికైనా వచ్చిందంటే ఆడంత లక్కీ ఫెయిల్ లేడు. ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషను, స్కోర్స్ కూడా పడిపోతున్నాయి. ఏది మనకి కాంపిటీషన్లో మెరిట్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. మనకి ఇక్కడ మనకు అభ్యర్థుల కాంపిటీషన్ తక్కువనే ఉన్నది. ఈసారి ఉద్యోగం ఎవరైనా కొట్టినాడంటే వానంత అదృష్టవంతుడు భూ ప్రపంచం లేడనుకోవాలి. ఎందుకంటే మంచి పోస్టులు కదా ఇవి. గ్రూప్ 2 సర్వీస్ అంటే చాలా మంచి పోస్ట్ అనమాట. సో మిత్రులారా, మీకు మరొకసారి నేను చెప్తున్నాను, ఇక బాధకెళ్ళి బయటకు రండి. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఉండే నోటిఫికేషన్స్ ఏమొస్తున్నాయి వాటి చూసుకొని ఒక ప్లాన్ వేసుకొని బాగా చదవండి. మరొకటి మళ్ళీ చెప్తున్నాను, నిన్న బట్టి విక్రమార్క గారు కూడా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడినారు. ఏమని, మేము ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్స్లో ఉన్నాయి, దశల వారీగా మేము రిక్రూట్మెంట్ చేస్తామన్నారు. దశల వారీగా అంటే చాలా టైం తీసుకుంటారని కాదు, వాళ్ళకు ఖాళీలు దొరికినంత టైంన వాటిని తీసుకొచ్చి జాబ్ క్యాలెండర్ వేసి నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు అనమాట. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఖాళీలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఆర్థిక మినిస్టర్ కదా, ఫైనాన్స్ మినిస్టర్ కదా, అంటే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ పైన మాట్లాడే బాధ్యత అయిందే. ఎందుకంటే ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇస్తేనే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తారు, ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఆర్థిక శాఖ ఆమోదిస్తుంది,
ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, మరేమని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఫైల్ పంపిస్తే ముఖ్యమంత్రి గారు ఆమోదించుడుతోనే అది టీజీపీఎస్సీకి వెళ్ళి నోటిఫికేషన్గా వెలువడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే నాకు కూడా ఒకటి బాగా నవ్వొచ్చింది బ్రదర్స్. ఎందుకంటే ఇది ఏపీపీఎస్సీయా లేకపోతే టీజీపీఎస్సీ అనిపించింది. అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం చంద్రబాబును వాళ్ళ మామ ఎన్టీఆర్ని ఇక్కడ మనకు పేపర్లో పరిచయం చేసినారు. మొత్తం చంద్రబాబు నాయుడు అండ్ ఆంధ్రోళ్ళ విగ్రహాలు, ఎన్టీఆర్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్ట రామలింగారెడ్డి ఆయనే, వీళ్ళంతా ఆంధ్రోలే కనిపించారు. మొత్తం ఈయన ఎవరు, మన విశాలాంధ్ర మూమెంట్ చేస్తాడు కదా అయ్యదేవర కాళేశ్వరరావు, వీళ్ళంతా మొత్తం వీళ్ళే. బెజవాడ గోపాల్ రెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు, వీళ్ళని మర్చిపోరు అన్నయ్య. వాళ్ళు చేసిన 50 సంవత్సరాల విధ్వంసాన్ని వదిలిపెట్టుకొని 58 సంవత్సరాల విధ్వంసాన్ని భద్రా నాయన మీతోని మా రాష్ట్రం మేము పరిపాలించుకుంటామని మనం సపరేట్ తెలంగాణ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆంధ్రోల ఆన వాళ్ళు ఆంధ్రోల పైన క్వశ్చన్స్ ఏ దానికి వచ్చిన ముచ్చట ఎందుకు. ఇప్పుడు ఎప్పుడో అయిపోయింది అది. ఏది 1991 ఆర్థిక సంస్కరణల చంద్రబాబు నాయుడు ఏదో విజన్ 2020 అని పెట్టుకున్నాడు. జన్మభూమి కార్యక్రమాలు పెట్టుకున్నాడు. ఆ కాలంలో పెట్టుకున్నాడు. దానివల్ల ఎవరికి కొరికింది ఏమీ లేదు. ఆయన ప్రైవేట్ సంస్కరణలు చేసిండు, అన్నీ చేసుకున్నాడు. దానివల్ల అవసరమే లేదు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టే బదులు ఇంకా 1972 సంవత్సరం ఇందిరాగాంధీ చేసినవి ఉన్నాయి. 6 సూత్రాల పథకం ఇచ్చినావు, 8 సూత్రాల పథకం ఇచ్చినావు, ఇంకేమని ఇచ్చుకుంటే బాగుండుగా. తెలంగాణ రాష్ట్రంలో బిల్లు ప్రవేశపెట్టింది ఇచ్చుకుంటే మంచిగుండుగా. ఏమున్నా ఈ ఆంధ్రులను తీసుకొచ్చుడు, నార్న ఎస్టేట్ ఎవరిది, ల్యాంకో హిల్స్ ఎవరిది, వ్యాపారవేత్తలు వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు వీళ్ళందరిని ఇచ్చి ఆంధ్రోళ్ళ ఆనవాళ్ళు ఇంకా మన హృదయాలకు వెళ్ళి మన మనసులోకి వెళ్ళి పోగొట్టకుండా మళ్ళీ ఒకసారి గుర్తు చేసిండు రేవంత్ రెడ్డి అన్న. వాళ్ళ గురువుని అయితే మళ్ళీ స్మరించుకున్నాడు. మనందరికి కూడా పరిచయం చేసిన క్వశ్చన్ పేపర్లో. ఇదంతా క్వశ్చన్ పేపర్ అయితే రేవంత్ రెడ్డి గారి మార్క్ లెక్కన ఉన్నదండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ సీఎం యొక్క మార్కు కనిపించాలి కదా క్వశ్చన్ పేపర్లలో, కాబట్టి అట్లుంది. ఏదేమైనా ఒక ఇంత నాకు అనిపించింది, నా పర్సనల్గా ఇది ఏపీపీఎస్సీ ఎగ్జామ్ లెక్కన అనిపించింది, వాళ్ళు పేపర్స్ అనిపించింది. కానీ మొత్తం ఫైనల్గా టీజీపీఎస్సీ నిర్వహించింది. టీజీపీఎస్సీ ఎగ్జామ్ ఇది. బట్ పాత జ్ఞాపకాలు మళ్ళీసారి గుర్తు చేసినారు. ఓకే, వెల్ నిజంగా చెప్పాలంటే టీజీపీఎస్సీ ఈజ్ గ్రేట్, రియల్లీ గ్రేట్. ఎందుకంటే హ్యాట్సప్ టు టీజీపీఎస్సీ. ఇంత పెద్ద ఎగ్జామ్ను సజావుగా నిర్వహించినందుకు బుర్ర వెంకటేశం గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇంత పెద్ద టఫ్ ఇది, ఇంత పెద్ద ఎగ్జామ్ ఇది. ఇంత పెద్ద ఎగ్జామ్ నిర్వహించడం అంటే అంత తేలికమైన ముచ్చట కాదు. వాళ్ళు ఎంతో తెర వెనకాల ఎంతో కష్టపడినారు. వాళ్ళ సిబ్బంది కావచ్చు, వాళ్ళ స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా చాలా కష్టపడితేనే ఎగ్జామ్ ఇంత సజావుగా జరిగి ఉంటుంది. కాబట్టి మనం అందరూ విశ్వసించాలి టీజీపీఎస్సీని. ఓకే, మరొకసారి అయితే టీజీపీఎస్సీ చైర్మన్ గారికి, వాళ్ళ చైర్మన్ సభ్యులకు అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పేయాలి వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా ఇలానే సజావుగా మంచిగా ప్రశాంతంగా జరిగించాలా. చాలామంది అభ్యర్థులకి నమ్మకం కల్పించి టీజీపీఎస్సీ అనేది ఒక ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా మెరిట్ అభ్యర్థికి ఉద్యోగాలు ఇస్తుంది. ఎక్కడ ఇలాంటి అవంతరాలు పురపొచ్చులు జరగకుండా ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క ఏదైతే మెరిట్ ఉంటుందో అది ఖచ్చితంగా పాటిస్తారు, ఖచ్చితంగా అభ్యర్థికి న్యాయం చేస్తారు అనే ఒక నమ్మకాన్ని ప్రజల్లో ఇటు మళ్ళీ నిరుద్యోగుల్లో కల్పించినాడు. ఖచ్చితంగా టీజీపీఎస్సీకి యూపీపీఎస్సీ అంత మంచి పేరు వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఓకే, ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా డౌట్స్ని తెలియజేయండి. ఓకే, ఖచ్చితంగా డైలీ నైట్ అయితే లైవ్ ఉంటుంది. డైలీ మళ్ళీ మీకు ఎడ్యుకేషన్ వీడియోలు వస్తూనే ఉంటాయి. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.